తలకి ఇది ఒక మీకు సింగం లాంటి సినిమాల్లో సూర్య హీరోగా ఉన్నప్పుడు ఇలాంటి డైలాగులు మనకు వినిపిస్తూ ఉంటాయి. కానీ ఈ డైలాగ్ ఆయన ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఎప్పట్లాగే పోలీసులపై దౌర్జన్యాలు దాడులు చేసే ప్రయత్నం తాగేసిన మందు మత్తులో వైసీపీ కార్యకర్తలు చేశారు నిన్న పులివెందుల్లో. సరే ఆ మత్తు లేకపోయినా కూడా అంతకుముందు ప్రయత్నాలు చేశారనుకోండి, కానీ అందరు పోలీసులు ఒకలా ఉండరు అనడానికి నిన్న డిఎస్పీ మురళి అనుకుంటా బహుశా ఆయన పేరు, ఆయన వార్నింగ్ గట్టిగానే ఇచ్చారు. అయితే ఇంకో సందర్భం అవినాష్ రెడ్డిని 1 గంటన్నర పాటు నానా యాగి తర్వాత కారులో ఎక్కించడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఓన్లీ డిఎస్పీ సిఐ మాత్రమే తప్ప మిగతా పోలీసులంతా సహాయ నిరాకరణ చేశారట. మరి ఎందుకని అంత ఎంపీ విషయంలో పోలీసులు భయపడ్డారా లేకపోతే విధేయంగా ఉన్నారా? అది కొంత ఆశ్చర్యకరమైన అంశమే. జడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి పులివెందుల ఒంటిమిట్ట నిన్న జరిగిన రాద్ధాంతం చూసాం. అదే సందర్భంలో ఇంకోటి చెప్పుకోవాలి, దాదాపు 3-4 దశాబ్దాల తరువాత ఓటర్లందరూ అమ్మయ్య మేము ఓటు వేసుకున్నాం ప్రశాంతంగా లైన్లో నుంచుని అని సంబరపడ్డారు. దానికి రిజల్ట్గానే 76.5% పులివెందుల్లోనూ, ఒంటిమిట్టలో 81.5% పోలింగ్ జరిగింది. పోలింగ్ పూర్తయినాటికి ఆ సమయానికి 14న రిజల్ట్ వస్తుందనుకోండి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారని కూటమి నేతలంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సరే గెలుపోటములు పక్కన పెడితే పులివెందుల మా అడ్డ, అసలు ఇక్కడికి వేరే వాడు ఎలా ఎంటర్ అవుతాడు, ఇది మా కంచుకోట అని చెప్పిన వైసీపీ నాయకులకి కాస్త దిమ్మ తిరిగింది నిన్న. మామూలుగా ఏంటంటే అసలు ఎన్నికంటే అక్కడ ఏం పెద్ద తాత్కాలికంగా ఏదో ఏకగ్రీవంగా చేసేసుకోవడం, బెదిరింపులో లేకపోతే ఇంకోటో ప్రలోభాలో అలా జరుగుతుంది. కానీ ఎన్నిక పెట్టాలనే ఆలోచన కానీ ఎన్నిక జరిపించాలనే ఇది కానీ అంతకుముందు లేదు. సో దానికి భిన్నంగా నేను జరుగుతుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి నుంచి రకరకాల ప్రయత్నాలు చేశారు. దీన్ని ఏ రకంగా పోస్ట్పోన్ చేయించాలి, లేకపోతే పోలింగ్ కేంద్రాలు ఎలా మార్పించాలి, మనకు అనుకూలంగా ఎలా చేసుకోవాలని. కానీ చాలా పటిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికన్ని పగడ్బందీగా ఏర్పాట్లు చేసింది ఈసీ పోలీసులు, ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. సో దట్ వైసీపీ కూడా సీరియస్గానే తీసుకుంటుంది. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఆ కంచుకోట ఏమైనా కూలిపోతుందేమో అని భయం వేసింది కాబట్టి ఆల్రెడీ. అసలు అక్కడ స్వచ్ఛందంగా ఎందుకు ఎన్నిక జరగకూడదు, జరిగితే ఏమవుతుంది, అసలు ఆ భయం ఎందుకు? నిన్న ప్రజాస్వామ్యం గురించి వాపోయారు జగన్మోహన్ రెడ్డి, చాలా పెద్ద ట్వీట్ రాసుకొచ్చారు. దాంట్లో ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేసేశారు, రాష్ట్రాన్ని రౌడీ రాజ్యంగా నడిపిస్తున్నారు, ఈ ఎన్నికలు తీవ్రవాదుల మాదిరి హైజాక్ చేసేశారన్నారు. ఎవరు తీవ్రవాదులు ఇక్కడ అంటే స్వచ్ఛంగా ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లను మీరు అవమానిస్తున్నారా, లేకపోతే పగడ్బందీగా ఏర్పాట్లు చేసిన ఈసీని అవమానిస్తున్నారా, వాళ్ళ బాధ్యత వాళ్ళ డ్యూటీ సక్రమంగా చేసిన పోలీసులను మీరు తీవ్రవాదులు అంటున్నారా? ఎవరినన్నారో చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మీకు కావలసినట్టుగా జరగలేదని, రిగ్గింగ్లు జరగడానికి అవకాశం ఇవ్వలేదని ప్రజాస్వామ్యం కూని అయిపోయిందా? ఇంకా ఆయన చాలా అన్నారనుకోండి, నేను క్లుప్తంగా చెప్పాను. అసలు ప్రజాస్వామ్యానికి వైసీపీకో జగన్మోహన్ రెడ్డికో అన్న డెఫినేషన్ ఏంటి? ఇదిగో మనం చూస్తున్న విజువల్సే డెఫినేషనా. ఎన్నిక జరుగుతుంటే లోపలికి వెళ్ళి ఆ ఈవీఎంలు బద్దలు కొట్టేయాలి, లేకపోతే ఓటర్లు ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళని క్యూ లైన్లోనే కొట్టేయాలి. అదిగో అదే చూస్తున్నాం విజువల్. లేకపోతే నామినేషన్కి వేయడానికి వెళ్లకుండా గొడ్డల పోట్లు వేయాలి, చించేయాలి, కాగితాలు చించేసి పడేయాలి, కార్ల అద్దాలను ధ్వంసం చేయాలి. బహుశా ఇవన్నీ జరిగితే ప్రజాస్వామ్యం పరిరక్షించబడినట్ట? ప్రజాస్వామ్యానికి అది సరైన డెఫినేషన్ అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారా? అరే ఒక 30-40 ఏళ్ళ తర్వాత అందరూ ఓట్లు వేయడానికి వచ్చే వాళ్ళని ఊరి చివర ఆపేసి దాడులు చేయడానికి ప్రయత్నం, అక్కడికి మళ్ళీ డిఎస్పీ స్థాయి ఎస్సీ స్థాయి అధికారులు వెళ్ళి వాళ్ళకి ఎస్కార్ట్గా ఉండి తీసుకురావడం. అవినాష్ రెడ్డి చేసిన చిత్రాలను చూసాం కదా నిన్న. ఆయన ముందే 4:30కే వెళ్ళారు పోలీసులు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది. 1 గంటన్నర అంతా చేసి కారెక్కించారు, మళ్ళీ అక్కడికి వచ్చారు, మళ్ళీ రోడ్డు మీద ధర్నాలు, అక్కడి నుంచి మళ్ళీ పార్టీ కార్యాలయానికి పారిపోవడం, మళ్ళీ అక్కడికి పోలీసులు వెళ్ళడం. అంటే ఇదే సరిపోదు. ఒకవైపు ఎన్నిక చూసుకోవాలా, ఒకవైపు ఈ ఓవర్ యాక్షన్ డ్రామా కంట్రోల్ చేయడం చూసుకోవాలా? అంటే ఎవరి కళ్ళలోనూ ఆనందం చూడడానికి పోలీసులు సహాయ నిరాకరణ చేయడం అనేది నాకు నిజంగానే ఆశ్చర్యకరంగా ఉంది. మనం ఇంతకుముందు కూడా కొన్ని సందర్భాల్లో అనుకున్నాం, ప్రభుత్వాలు మారినా కూడా ఇంకా కొంతమంది అధికారులకి మరి ఆ విశ్వాసం తాలూకా ఇది మరి ఎందుకంత విధేయతో నాకు తెలియదు, కానీ ఇంకా అది కొంత ఉన్నట్టే కనిపిస్తోంది. సో ఓవరాల్గా ఏంటంటే దీని మీద ఏమి చర్యలు ఉంటాయి అవినాష్ రెడ్డి చేసిన దానికి, అలాగే పోలీసుల మీద బెదిరింపులకి, దీనికి సంబంధించినది ఒకటి.
పులివెందుల్లో ప్రజాస్వామ్యం గెలిచిందని మంత్రినేని లోకేష్ పోస్ట్ పెట్టారు. వైకాపా మూర్ఖత్వానికి మాత్రం అంతులేదని మళ్ళీ తేలింది, రుజువైంది. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు నిర్వహించడమా లేకపోతే భయపెట్టి ఆగ్రహం చేసుకోవడమా అని. అంటే మాకు తెలిసింది అది కాబట్టి మేము అదే చెప్తా ఉంటారు వైసీపీ నాయకులు. నిన్న ఇదే సమయానికి ఉదయం నేను మాట్లాడుతూ నేను అడిగా, అసలు టీడీపీ ఎమ్మెల్సీని ఎందుకు ఆయన్ని హౌస్ అరెస్ట్ కూడా కాదు, ఇంట్లో ఉంటానంటే కూడా ఒప్పుకోలేదు, తీసుకెళ్ళి అరెస్ట్ చేసి పెట్టారు. సాయంత్రం 6 గంటల వరకు అదుపులోకి తీసుకున్నారు. అంటే కొంత ఉద్రిక్తత అక్కడ ఏదో ఉంది అని. అవినాష్ రెడ్డి విషయంలో ఎంపీని అలాగే చేశారు, ఎమ్మెల్సీని కూడా అలాగే చెయ్యాలని. అంటే సమన్యాయం పాటించి ఎక్కడా ఎటువంటి విమర్శలు లేకుండా చెయ్యాలి ఎన్నికన్నారు, అలాగే చేశారు. అందుకే ఆ పోలింగ్ వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదాన్ని కూడా ఒక సక్రమమైన పద్ధతిలో పులివెందుల్లో ఎన్నికను కూడా ప్రెషర్స్గా తీసుకుని చేయడంతోనే చేతులు ఎత్తేసారు నన్ను వైసీపీ నాయకులు. కానీ ఆ లోపలున్న ఇగో చల్లారదు కదా, మా ఇలాఖాలో మీరు ఇలా చేస్తారా అని చెప్పి. నేను అందుకే అడిగా, చేయకూడదా, స్వచ్ఛందంగా ఓటర్లు వచ్చి ఓట్లు వేయకూడదా. నిన్న చాలామంది మాట్లాడారు మనతో కూడా, మేము చాలా కాలం తర్వాత వచ్చామండి, ఓట్లు వేసుకున్నాము అని. సరే, ఇక పత్రికల్లో రకరకాల వార్తలు అనుకోండి, వారి పత్రికల్లో ఇక ఒకటి కాదు, అసలు ఇది బ్లాక్ డే, ప్రజాస్వామ్యం కూని అయిపోయింది, తీవ్రవాదులు ఒక అంటే ఎన్ని పదాలు వాడాలో అన్ని పదాలు వాడారు. అంటే అంతా బాగా జరిగితే కొందరికి నచ్చదు, ఏదో ఒక అరాచకం జరిగితేనే ఆనందం. మాట్లాడదాం ఈ పులివెందుల పంచాయతీ గురించి. ఇవాళ 2 కేంద్రాల్లో తిరిగి రీపోలింగ్ కూడా అవుతోంది, ఆల్రెడీ ప్రారంభమైంది. అచ్చవేల్లో ఒకటిని, ఈ కొత్తపల్లి కొంత అవకతవకలు జరిగాయని అక్కడ కంప్లైంట్లతోటి రీపోలింగ్ చేస్తున్నారు. వెరీ గుడ్. ఎందుకంటే ఎక్కడ చిన్న ఆ లూప్ హోల్స్ కూడా ఉండకూడదు. ఇక్కడ ఏదో జరిగిందనో లేకపోతే ఇక్కడ సరిగ్గా జరగలేదనో విమర్శలు రాకూడదు. అదే ఈసీ చేస్తున్న ప్రయత్నం. బాగా చేశారు నిన్న ఎలక్షన్ కమిషన్ కానీ పోలీసులు కానీ. సరే, 1-2 అవకతవకలు అక్కడ ఏవో కొంత చెదురుమదురు సంఘటనలు జరుగుతాయి, మామూలు సమస్యాత్మక ప్రాంతాల్లోనే జరుగుతాయి. ఇంకా అలాంటిది అక్కడ పులివెందుల్లో జరగకుండా ఉంటాయా? ఆ మాత్రానికి ఒంటిమిట్లో కూడా చేశారు బాగానే, మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా అక్కడ వచ్చి కొంత ఓవర్ యాక్షన్ చేశారు. బట్ స్టిల్ ఆ యంత్రాంగం చాలా పటిష్టంగా ఉండడం. ఒక పులివెందులోనే 700 మందికి పైగా పోలీసులు అక్కడ భద్రత. మాట్లాడదాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. ఈ పులివెందుల పంచాయతీ, ఈ బ్లాక్ డేలు ఏంటి, లేకపోతే ప్రజాస్వామ్యం అంటే వీళ్ళకి అర్థం ఏంటి?